ఫ్రెండ్స్ 2026 మైక్రో కాంపాక్ట్ ఇండియాస్ ఫాస్టెస్ట్ ఎస్యూవి టాటా పంచ్ 2.0 2026 అఫీషియల్ గా లాంచ్ అయిపోయింది. దీంట్లో ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు ఈసారి మనకి సిఎన్జి అండ్ పెట్రోల్ ఈ వేరియంట్ మనం అన్నిట్లో చాలా మనకు చూసాం కదా. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో కూడా ఆటోమేటిక్ తో మనకి తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ మైలేజ్ పరంగా అలాగే ముఖ్యంగా ఎవరైతే టెక్ ఫీచర్స్ తో పాటు సేఫ్టీకి మెయిన్ ప్రయారిటీ ఇస్తుంటారో సో అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ కార్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలన్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి హ్యారియర్ అలాగే ఎస్యూవీస్ ఉన్నాయి చూసారా, వాటి డిఎన్ఏతో బిల్డ్ చేసినటువంటి కాంపాక్ట్ బీస్ట్ అని చెప్పొచ్చు. సో ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ వీడియోలో అసలు ఎవరికి పంచ్ అండ్ దీని మైలేజ్ ఎలా వస్తుంది, ఇంజిన్ వేరియంట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఓవరాల్ గా ఏమేమి ఇందులో అప్గ్రేడ్ చేశారు, ఒకటి కాదండి చాలా అప్గ్రేడ్స్ ఉన్నాయి. సో అన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు ఆటో ఫోకస్. ఫస్ట్ మనం రిమోట్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో టిపికల్ టాటా రిమోట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరుగుతుంది. లాక్ అన్లాక్ బటన్ తో పాటు మనకి లైట్స్ ఆన్ ఆఫ్, ఎందుకంటే ఇది కీలెస్ ఎంట్రీ కాబట్టి, అండ్ బూట్ ఓపెనింగ్ తో పాటు టాటా బ్యాడ్జింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి డిజిటల్ కీ. అఫ్ కోర్స్ ఒకవేళ మీకు మాన్యువల్ కీ కావాలన్నా గానీ జస్ట్ ఇక్కడ ఉండేటువంటి స్విచ్ ని మీరు ఇట్లా బ్యాక్ ట్రిగ్గర్ చేశారు అన్నట్లయితే మాన్యువల్ కీ ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్రంట్ లుక్ కంప్లీట్లీ ప్రీవియస్లీ దాంతో పోల్చారు అన్నట్లయితే కనుక టోటల్ గా వీళ్ళైతే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఫేస్ లిఫ్ట్ అంటే ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ తోనే వీళ్ళు వచ్చారు. సో ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారా, మన టాటా హ్యారియర్ సిఆర్ ఇట్లాంటి వాటిలో చూసినటువంటి డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో మనకి టాప్ లో ప్రొవైడ్ చేశారు. టాటా బ్యాడ్జింగ్ అయితే మనకి ఇక్కడ సెంటర్ లో ఇచ్చారు. అండ్ బాడీ కలర్డ్ బంప్, అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్లాస్టికే. అండ్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే ఫాగ్ ల్యాంప్ అలాంగ్ విత్ హెడ్ లైట్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఎయిర్ కర్టన్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు అల్యూమినియం డిఫ్యూజర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్ గ్రిల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సో ఇంజన్ త్వరగా హీట్ అవ్వడం ఇలాంటివన్నీ అఫ్ కోర్స్ అవన్నీ పాత జమానా, ఇప్పుడంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ చాలా సింప్లిఫై చేశారు. అండ్ ఫ్రంట్ ఇక్కడ మీరు ఒక కెమెరాని అయితే చూడొచ్చు. ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికి 360 డిగ్రీస్ కెమెరా మనకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఒక ఫ్రంట్ టోయింగ్ హుక్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టికే. అండ్ ఇక్కడ మీకు ఫ్రంట్ డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మీకు టర్న్ చేసేటప్పుడు టర్న్ ఇండికేటర్స్ లాగా కూడా పనిచేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక అడాస్ సెన్సార్ కోసం ప్లేస్ ఉంచారేమో అని చెప్పాలనుకున్నాను. బట్ దీంట్లో మీకు అయితే అడాస్ వచ్చేటువంటి ఫీచర్ అయితే లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు యాజ్ యూజువల్ మిర్రర్ తో పాటు ఇక్కడ కొన్ని సెన్సార్స్ ని మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ తో పాటు మీకు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ ఓవరాల్ గా కంపేర్ టు ప్రీవియస్ దాంతో పోల్చారు అన్నట్లయితే మనం అప్గ్రేడ్ అనుకోవచ్చు. ఇక సైడ్ ప్రొఫైల్ మీరు చూడొచ్చు. సో ఇది ఒక మైక్రో ఎస్యూవీ కేటగిరీ కింద మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఎలక్ట్రానికలీ కంట్రోల్డ్ ఓవిఆర్ఎంస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ సైడ్ ఇండికేటర్స్. అండ్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక కెమెరా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు డోర్ హ్యాండిల్ నార్మల్ బాడీ కలర్ ఇచ్చారు. అండ్ రిక్వెస్ట్ సెన్సార్ ని కూడా ఇచ్చారు. డైరెక్ట్ గా మనకి కీలెస్ ఎంట్రీకి కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పర్లేదు, అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ టాటా గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ బ్యాక్ సైడ్ డోర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని ఓపెనింగ్ హ్యాండిల్ మనకి టాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డోర్ కూడా కంప్లీట్లీ మీకు 90 డిగ్రీస్ లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో బేసిక్ గా సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అన్నట్లయితే కనుక వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో డోర్ కంప్లీట్ గా ఓపెన్ అవడం వల్ల ఈజీగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అండ్ వీటితో పాటు మీకు ఇక్కడ వచ్చేటప్పటికే ప్రాక్టికల్ రూఫ్ రైల్స్ అయితే కాదు, ఇవి వచ్చేటప్పటికే జస్ట్ షోకి మాత్రమే. బట్ చూడటానికి మనకు కొంచెం ఎస్యూవీ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. అదేనండి కాంపాక్ట్ ఎస్యూవీ ఫీల్ అయితే ఇస్తుంది. ఇక బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక గ్లాస్ మీద కూడా మనకి డీఫాగర్స్ తో పాటు రేర్ వైపర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇన్ఫినిటీ లైట్ ని మనకు ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ 3 బ్రేక్ లైట్స్, అలాగే రివర్స్ లైట్ ఏదైతే ఉందో బాటమ్ మనకు ప్రొవైడ్ చేశారు. బట్ బేసిక్ గా ఏంటి అంటే వెనక నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం కనపడటానికి ఈ ప్యాలెట్ లో ఇంకొన్ని 2 రివర్స్ లైట్స్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎనీవే అది కూడా మళ్ళీ కాస్ట్ కటింగే. అండ్ పంచ్ అనేటువంటి బ్రాండింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు అలాంగ్ విత్ రేర్ కెమెరా. అండ్ రేర్ కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇక్కడ 2 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టికే. ఇక పాసింజర్ సైడ్ ప్రొఫైల్ విషయానికి వచ్చారు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ మీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఇది. అండ్ ఇక్కడ మనకి పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది 40 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ రావడం జరుగుతుంది. అండ్ బై ద వే ఒకసారి బూట్ స్పేస్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం, వచ్చేసేయండి. అండ్ బూట్ కెపాసిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది పెట్రోల్ వేరియంట్ అయి ఉన్నట్లయితే అఫ్ కోర్స్ వెనక మనకి సిఎన్జి గ్యాస్ కిట్స్ అయితే ఉండవు కాబట్టి సో మీకు వచ్చేటప్పటికి 366 లీటర్స్ బూట్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ సిఎన్జిని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక సిఎన్జి కూడా మీకు అప్ టు 10 kgs దాకా రావడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో మీకు వచ్చేటప్పటికే జస్ట్
210 లీటర్స్ బూట్ స్పేస్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి స్టెప్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే మనకి మెటల్ స్టెప్నీ యూజ్ చేశారు. అండ్ ఇక్కడ స్టెప్నీ సైజ్ కూడా యాజ్ యూజువల్ చిన్న సైజ్ 15 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్టెప్నీ అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో ఎలక్ట్రానిక్ క్లోజర్లు అట్లాంటి అయితే ఏముండవు. సో మాన్యువల్ ఓపెనింగ్ అండ్ మాన్యువల్ క్లోజింగ్. ఇక టాప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందాక నేను మీకు చెప్పినట్లు రెండు ప్రాక్టికల్ కాదు, ఇవి వచ్చేటప్పటికే జస్ట్ షో అంతే. రూఫ్ రైల్స్ తో పాటు మనకి షార్క్ ఫిన్ యాంటీనా అండ్ సన్ రూఫ్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో మీకు డ్యూయల్ టోన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి బ్లూ అండ్ వైట్ మనకి అవైలబుల్ ఉంటుంది. సో కలర్స్ విషయంలో ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. ఒకసారి కలర్స్ ఏవైతే అన్ని కూడా నేను స్క్రీన్ మీద వేసేస్తాను. హావ్ ఏ లుక్ ఆన్ దట్. అండ్ దీని డైమెన్షన్స్ విషయానికి వచ్చారంటే దీని లెంత్ వచ్చేటప్పటికి 3876 mm రావడం జరుగుతుంది. విడ్త్ వచ్చేటప్పటికి 1742 అండ్ హైట్ వచ్చేటప్పటికి 1615. అండ్ దీని వీల్ బేస్ వచ్చేటప్పటికి 2445 mm రావడం జరుగుతుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 193 mm. సో మీ సిటీ డ్రైవ్స్ అన్నిటికీ కూడా పర్ఫెక్ట్లీ సూటబుల్. ఇప్పుడు నా హైట్ చూస్తున్నారు కదా, అరౌండ్ 6'1" ఉంటాను. సో ఆల్మోస్ట్ నా హైట్ కి తగ్గట్టుగానే ఉంది. చెప్పా కదా, చూడటానికి ఇది ఒక మినీ కాంపాక్ట్ ఎస్యూవీ లుక్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఇక అసలైంది దీని ఇంజన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇందులో మీకు వచ్చేటప్పటికి రెండు ఇంజన్స్ రావడం జరుగుతుంది, పెట్రోల్ అండ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి. సో దీంట్లో మనకి పెట్రోల్ ఇంజిన్ వచ్చేటప్పటికి 1.2 లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజిన్ రావడం జరుగుతుంది. దీని పవర్ వచ్చేటప్పటికి 87.8 PS. అలాగే దీని టార్క్ వచ్చేటప్పటికి 115 న్యూటన్ మీటర్ రావడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 5 స్పీడ్ మాన్యువల్ అలాగే 5 స్పీడ్ ఆటోమేటిక్ కూడా రావడం జరుగుతుంది. అండ్ సిఎన్జిలో వచ్చేటప్పటికి ఇది కూడా కంప్లీట్లీ ఫ్యాక్టరీ ఫిటెడ్ 1.2 లీటర్ ఐసిఎన్జి టెక్నాలజీని యూజ్ చేశారు. దీంట్లో 73.4 PS అలాగే 103 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ మీకు జనరేట్ చేస్తుంది. మీకు సిఎన్జిలో వచ్చేటప్పటికి ట్విన్ సిలిండర్ టెక్నాలజీని యూజ్ చేశారు. సో డైరెక్ట్ గా సిఎన్జి తో స్టార్ట్ అండ్ లీక్ డిటెక్షన్ తో పాటు థర్మల్ సేఫ్టీ ఫీచర్స్ ను కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక మైలేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పెట్రోల్ ఎంటీ గానీ లేదా ఏఎంటీ గానీ 20 కిలోమీటర్స్ పర్ లీటర్ అలాగే సిఎన్జిలో వచ్చేటప్పటికి 26 కిలోమీటర్స్ పర్ కేజీ మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ దీంట్లో సిఎన్జి కెపాసిటీ కూడా 10 kgs రావడం జరుగుతుంది. ఇక వీల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీళ్ళు హైపర్ మోనో స్టైల్ ఎలో వీల్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. రకరకాల బ్రాండ్స్ రకరకాల పేర్లు పెట్టి తీసుకొస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు డ్యూయల్ టోన్ లో కనిపిస్తూ ఉంటాయి, బ్లాక్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ లాగా. సో చూడడానికి డిజైన్ అంతా బాగానే ఉంది. అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు ఫ్రంట్ వచ్చేటప్పటికి. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ కూడా కాయిల్ అండ్ టెలిస్కోపిక్ రెండు టెక్నాలజీస్ ని మనకి ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక రేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ డ్రమ్ బ్రేక్స్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ టైర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ వీళ్ళు స్టాండర్డ్ గా 195/60R16 అంటే 16 ఇంచెస్ టైర్స్ అయితే యూజ్ చేస్తారు. ఇది టాప్ అండ్ వేరియంట్. ఇక మనం ఒకసారి ఇంటీరియర్ పార్ట్ విషయానికి వద్దాం. సో ఇక్కడ కంప్లీట్లీ స్టీరింగ్ నుంచి వీళ్ళు టోటల్ గా అప్గ్రేడ్ చేశారు. సో వీళ్ళు వచ్చేటప్పటికి ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ ని మనకి యూజ్ చేయడం జరిగింది. ఏదైతే మనకి ఆల్ట్రోస్ అలాగే హ్యారియర్ వీటన్నిటిలో చూస్తుంటామో సేమ్ అదే విధంగా ఇంట్రెస్టింగ్ గా గేర్ షిఫ్టింగ్ పెడల్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మీకు టాప్ అండ్ వేరియంట్ లో మాత్రం రావడం జరుగుతుంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ తో పాటు మీరు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలాంగ్ విత్ వాయిస్ కమాండ్ సర్వీసెస్ కూడా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఫోన్ కాల్స్ కమ్యూనికేషన్ కోసం ఆన్ ఆఫ్. అలాగే ఇక్కడ టాటా లోగో ఏదైతే ఉందో మనకి బ్యాక్ లిట్ లైట్ తోటి మనకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ మర్చిపోయా, దీంట్లో మనకి స్టాండర్డ్ బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. సేఫ్టీ పరంగా నో కాంప్రమైజ్. అండ్ బిఎన్ క్యాప్ లో ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ 5 స్టార్ రేటింగ్ రావడం జరిగింది. అఫ్ కోర్స్ టాటా గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ మీకు వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్లీ లైట్ కంట్రోల్స్, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మీకు కంప్లీట్లీ వైపర్స్ అలాగే ఆటో రైన్ సెన్సార్ సంబంధించినటువంటి కంట్రోల్స్ అన్ని మనకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా వీళ్ళు టోటల్ గా అప్గ్రేడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 7 ఇంచెస్ మల్టీ ఫంక్షన్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 10.25 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ తో పాటుగా మీకు ఫ్రంట్ కూడా సాఫ్ట్ టచ్ బటన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా 360 కెమెరా, లాక్ అన్లాక్, పార్కింగ్ సెన్సార్స్ తో పాటు హిల్ హోల్డ్ కంట్రోల్, అలాగే మోడ్స్ ని చేంజ్ చేయడంతో పాటు ఓన్లీ ఒక మీకు ఏసీ అలాగే బ్లోయర్ అడ్జస్ట్మెంట్, ఈవెన్ ఏసీ టెంపరేచర్ కంట్రోల్ కి మాత్రమే మెకానికల్ కీస్ ఇచ్చారు. కానీ మిగతాదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ బటన్స్ ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. అలాంగ్ విత్ ఫ్రంట్ రెండు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఫ్రంట్, అది కూడా 65 వాట్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి 12 వాట్స్ కి సంబంధించినటువంటి పవర్ అవుట్పుట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ మీ రెగ్యులర్ ల్యాప్టాప్ ఛార్జర్స్ ఇవన్నీ మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే. అండ్ ఇక్కడ మనకి డ్రైవ్ కంట్రోలర్ కూడా ఉంది. సో ఇది ఏమిటి కాబట్టి రివర్స్, న్యూట్రల్ అండ్ అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్. అండ్ మాన్యువల్ లోకి వెళ్ళి మీరు గేర్ పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా మీరు అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 స్టాండర్డ్ కప్ హోల్డర్స్ అండ్ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ని ఇచ్చారు. సో దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇవ్వలేదు. ఇంకా అంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేమండి. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక క్యాబిన్ లైట్ ఆన్ ఆఫ్. అండ్ దీంతో పాటు మనకి పైన టోటల్ సన్ రూఫ్ ఉంది చూసారా, సన్ రూఫ్ కంట్రోలర్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సన్ రూఫ్ వైజర్ ఏదైతే ఉంది ఇది మన మాన్యువలే. సో ఒకవేళ మీరు గ్లాస్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు బటన్ ని ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ గా 2 ఓపెన్ అవడం జరుగుతుంది.
బట్ క్లోజ్ చేసేటప్పుడు మాత్రం సింగిలే. ఈ సన్ రూఫ్ కర్టన్ ఏదైతే ఉందో దీన్ని మనం మాన్యువల్ గా ప్లేస్ చేసుకోవాల్సింది. అండ్ దీంతో పాటు మనకి ఎమర్జెన్సీ SOS కనెక్షన్ ని మనకి అసిస్టెంట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ వాయిస్ కమాండ్ ద్వారా, అది కూడా 8 లాంగ్వేజెస్ సపోర్ట్ చేసేటువంటి వాయిస్ కమాండ్ ద్వారా మీరు ఈ సన్ రూఫ్ ను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఐరా సపోర్ట్ ను కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి IVRM ని ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకు వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్లీ పవర్డ్ బై, అంటే ఆటోమేటిక్ గా మనకి నైట్ అవ్వగానే డిమ్ అయిపోవడం అయితే జరుగుతుంది. దీనికి డాష్ క్యామ్ లాంటి ఫీచర్స్ అయితే ఎలాంటివి ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫ్రంట్ మనకి డాష్ బోర్డ్ విషయానికి వచ్చారు అన్నట్టయితే ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేశారు. డ్యూయల్ టోన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ లో మనకు రావడం జరుగుతుంది. అండ్ AC వెంట్స్ నార్మల్ రెగ్యులర్ గా మీరు చూస్తుంది. అండ్ ఇక్కడ గ్లౌ బాక్స్ అండ్ దీని స్టోరేజ్ కూడా పర్వాలేదు, డీసెంట్ అంటాను. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మనకు కొన్ని హుక్స్ ఇచ్చారు చూసారా. సో వీటి సాయంతో మనము ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ట్రావెల్ చేసినప్పుడు లగేజ్ క్యారింగ్ చాలా సింప్లిఫై చేయడం అయితే జరిగింది. ఇక డోర్స్ లో కూడా మనకి స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చారు. సో ఇక్కడ మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ తో పాటు అంబ్రిల్లా, రోల్స్ రాయిస్ అంబ్రిల్లా కాదు, మామూలు అంబ్రిల్లా అయితే మనం క్యారీ చేయొచ్చు. అలాంగ్ విత్ సమ్ క్లీనింగ్ క్లాత్స్ ఇలాంటివి అయితే మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ డోర్ బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ అండ్ డోర్ అన్లాక్ దగ్గర మీకు వచ్చేటప్పటికే మనకు ఒక ట్వీటర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనకి హార్డ్ ప్లాస్టికే. సో ఓన్లీ డ్రైవర్ సైడ్ ఉన్నటువంటి విండో మాత్రమే మీకు 1 టచ్ ఓపెన్ అలాగే క్లోజ్ అవడం జరుగుతుంది. సో మిగతావన్నీ కూడా మనకి మాన్యువలే. అండ్ ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేసుకునేటువంటి OVRM కంట్రోలర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు బ్యాక్ సైడ్ విండోస్ ఓపెన్ చేయకుండా, అది పిల్లలు కూర్చున్నప్పుడు ఓపెన్ కాకుండా సో లాక్ ఆన్ ఆఫ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా డీసెంట్ అంటాను. అండ్ ఇంట్రెస్టింగ్ గా వీళ్ళు ఈసారి పిల్లర్ మీద కూడా ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు. నేను మీకు చెప్పాను కదా టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ రావడం జరుగుతుంది. ఎస్, ఒకటి వచ్చేటప్పటికి ఇక్కడ, మరొకటి పాసెంజర్ కి, అండ్ 2 C అలాగే D పిల్లర్ కి, అండ్ బ్యాక్ సైడ్ మరొక 2 ఎయిర్ బ్యాగ్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో కంఫర్ట్ పరంగా పర్వాలేదు, బానే ఉంది. ఇప్పుడు నేను నా హైట్ కి తగ్గట్టుగా మొత్తం కంప్లీట్లీ బ్యాక్ కి అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాను. ఈసారి ఇంట్రెస్టింగ్ ఈ కైండ్ ఆఫ్ కుషనింగ్ ఎక్కువ ఇవ్వడం వల్ల అండర్ థై సపోర్ట్, ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం మీకు కంఫర్ట్ రావడం జరుగుతుంది. ఈవెన్ సైడ్స్ కూడా మనకి క్లోజ్యూర్ అండ్ ఆర్మ్రెస్ట్ లాగా ఇక్కడ మనకు కొంచెం ఇచ్చారు. కాబట్టి ఇది కొంచెం పెద్దది ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కోసం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్ లోపల కూడా కొంత స్టోరేజ్ ఇచ్చారు. లైక్ మన పెట్రోల్ స్లిప్స్ లేదా టోల్ గేట్ స్లిప్స్ ఇలాంటివన్నీ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ మనకి హ్యాంగర్ అయితే ఇవ్వలేదు. మిగతా వాళ్ళందరికీ కూడా సాఫ్ట్ క్లోజర్ హ్యాంగర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ అయితే కాదు, సో ఫిక్స్డ్. సో పర్వాలేదు, నా హైట్ కూడా ఇది డీసెంట్ అనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ పాసెంజర్ సైడ్ వెళ్ళి, అంటే నా హైట్ కి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసి బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేద్దాం రండి. సో నా హైట్ పొజిషన్ కి నేను డ్రైవర్ సీట్ ని అయితే అడ్జస్ట్ చేశాను. ఐఎమ్ 6'1". సో ఇక్కడ నా హైట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ నాకు పైన హెడ్ స్పేస్ కూడా బాగానే ఉంది. అండ్ నాకు కొంచెం కంజెస్టెడ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. అండర్ థై సపోర్ట్ ఏదైతే ఉంది, ఈ బడ్జెట్ కార్లో ఇంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ అండర్ థై సపోర్ట్ ఇంకొంచెం బెటర్ గా తెచ్చుంటే బాగుండేది. అండ్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు, సాఫ్ట్ క్లోజర్. మీకు రేరు ఇద్దరు ఆరామ్సే కూర్చోవచ్చు. ఒకవేళ ముగ్గురు అయితే కనుక యాజ్ యూజువల్ కొంచెం ఇబ్బంది పడుతూ మనం కూర్చోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పర్సన్ కి హెడ్ రెస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ ని ప్రొవైడ్ చేశారు కానీ కప్ హోల్డర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో అవి కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది. తర్వాత ఐసోఫిక్స్ కి సంబంధించినటువంటి స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ మీరు కనుక మీ పిల్లల సీట్స్ ని యూజ్ చేయాలనుకుంటే ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ దేర్. అండ్ సైడ్ కార్నర్ లో మనకి మరొక 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రేర్ సైడ్ కూడా వీళ్ళు AC వెంటిలేటర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటి యొక్క స్పీడ్ ని కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడంతో పాటు 15 వాట్స్ ఆఫ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ని మనకి ఒకటి ప్రొవైడ్ చేశారు. సో రేర్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ రేర్ గ్లాస్ స్విచ్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు లాక్ అన్లాక్ అండ్ ఒక ట్వీచర్ అలాగే స్పీకర్ ని మనకి బాటమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా గుడ్ ఎనఫ్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకా ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కంప్లీట్లీ 90 degrees యాంగిల్ లో మనకి డోర్ ఓపెన్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కారు లోపలికి వెళ్ళడానికి లేదా బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు సార్. అలాంటి సందర్భాల్లో మాత్రం ఇది మీకు చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మన కార్ నుంచి బయటికి రావడానికి వీటన్నిటికి కూడా మరీ ఏదో రోడ్డు మీద కూర్చున్నట్లు కాకుండా పర్వాలేదు, హైట్ కి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశారు. సో ఇంకా అందుకోసమే నేను మీకు ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పాను. సో మనకి మైక్రో SUV కేటగిరీ కింద దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఇక ఆలస్యం చేయకుండా టెస్ట్ డ్రైవ్ చేద్దాం, వచ్చేసేయండి. డ్రైవ్ కంఫర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పర్వాలేదు, డీసెంట్. ఇందులో మనం ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో డీసెంట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్స్ వీటన్నిటికీ డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చాలా సింపుల్ గా చాలా సునాయాసంగా దీన్ని అయితే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. డ్రైవ్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది. ఈవెన్ టర్నింగ్ రేడియస్ కూడా అరౌండ్ 4.3 meters దాకా మనకి టర్న్ రేడియస్ అయితే తీసుకోవచ్చు. పికప్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బాగానే ఉంది. అండ్ ఒకవేళ మీరు కనుక స్మాల్ లేదా మీడియం ఫ్యామిలీ అయి ఉన్నట్లయితే కనుక ఆరామ్సే
మీరు మీ డ్రైవ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ముఖ్యంగా సస్పెన్షన్ ఏదైతే ఉందో కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా కానీ ఈసారి మనకి చాలా బాగా అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. వ్యూ కూడా ఆల్మోస్ట్ ఆల్ 360 డిగ్రీస్. ఈవెన్ ఇందులో మీకు వచ్చేటప్పటికే బ్లైండ్ వ్యూ మానిటర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో మీకు లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్, రైట్ వేస్తే రైట్, ఏదైతే 360 డిగ్రీస్ కెమెరా ఉందో సేమ్ అదే దాన్ని మీరు ఇందులో బ్లైండ్ మానిటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా రైడ్ కంఫర్ట్ కూడా బాగుంది. అండ్ ముఖ్యంగా పెడల్ షిఫ్టర్స్ ఏవైతే ఉన్నాయో ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఆటోమేటిక్ తీసుకొని మీరు మాన్యువల్ మజాని తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎస్, ఇక్కడ పెడల్ షిఫ్టర్ సహాయంతో ఇట్ ఈస్ పాసిబుల్. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి కార్, ఒకవేళ మీరు కనుక ఎంట్రీ లెవెల్ కార్ ఇప్పుడే కార్ కొనుక్కుంటున్నా, లేదు అన్నట్లయితే మీరు సేఫ్టీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నా అండ్ ముఖ్యంగా బడ్జెట్ అండ్ మైలేజ్ అండ్ వీటన్నిటి పక్కకు పెట్టారు అన్నట్లయితే సిఎన్జి విత్ పెట్రోల్, అది కూడా అండర్ 10 lakhs మీరు ఒక కార్ చూస్తున్నారండి. 10.25 10.3లోనే మీకు హై ఎండ్ వేరియంటే మీకు ఇందులో రావడం జరుగుతుంది. ముఖ్యంగా డే టు డే లైఫ్ లో మీరు ఎక్కువగా కార్ లో ట్రావెల్ చేస్తుంటారు, బట్ నాకు బడ్జెట్ లో రావాలనుకుంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనే నా అభిప్రాయం. అరౌండ్ మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ గా మీరు యూజ్ చేసినా కానీ ఆరామ్సే అరౌండ్ 15 to 18 కిలోమీటర్స్ మైలేజ్ మాత్రం మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 5.65 నుంచి స్టార్ట్ చేసుకొని హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికే 10.65 దాకా వెళ్తుంది. మల్టీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాస్పర్ టాటా నార్సింగి. సో వాళ్ళే మనకి కార్ని రివ్యూ కోసం అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు కనుక ఈ కార్ని పర్చేజ్ చేయాలనుకున్నా లేదా దీని గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటున్నా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక కార్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.